హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో పెద్దపురంలో ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి గుడికి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. మీలో ఎవరైనా ఆ వీడియోని చూడడం మిస్ అయితే ఈ వీడియో లాస్ట్లో లింక్ పెడుతున్నాను, వీడియోని తప్పకుండా చూడండి. అలానే మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా కుటుంబ సభ్యులతో బిక్కవోలు రావడం జరిగింది. చేతులు జోడించి మనసులో కోరికలు కోరుకుంటే వాటిని దేవుడు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అయితే ఒక వినాయకుడికి రహస్యంగా చెవులో కోరికలు చెప్పాలి. అలా చెప్పేందుకు భక్తులు పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అదే విధంగా మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాం. చెవిలో కోరికలు చెప్పుకొని తీర్చే ఆ గణేశుణ్ణి ఎవరు ఇప్పుడు చూసేద్దాం. రూపం భిన్నం, కోరికలు వినే తీరు విభిన్నం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు వినాయకుడు విశేషాలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం, అయినవిల్లి, వరసిద్ధి వినాయక ఆలయాలతో సరి సమానంగా గుర్తింపు ఉన్న ఈ బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రంలోని గణేశుని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు చాణక్యులు పూజించాలని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. పీఠంలో మలుచుకున్న శ్రీ లక్ష్మీ గణేశుడు భూమిలో పుట్టారు. 19వ శతాబ్దంలో ఓ భక్తునికి కలలో కనిపించి తన ఉనికిని చాటాడట. ఆ తర్వాత విగ్రహం పైకి పెరుగుతూ వచ్చిందని చెప్తున్నారు పూర్వీకులు. అంతేకాదు ఈ దేవాలయం పొలం మధ్యలో ఉంది. చుట్టూ పొలం, అలానే చెరువు కూడా ఉంది. అందుకే పొలాల మధ్యలో వెలిసిన స్వామిగా పేర్కొన్నారు. గణపతి శిలా విగ్రహాలలో ఈ విగ్రహం ఒకటి. ఇప్పటికీ భూమిలో ఎంత మేర ఉందనేది అంతు చిక్కని విషయం. నాగాభరణం, నాగ యజ్ఞోపవీతం, నాగ మొలతాడు, బిల్లకొట్టు పంచతో సుఖాసనంలో దీవిగా దర్శనమిచ్చే గణేశుని తొండం గుడివైపున ఉండడం, అలానే స్వామివారి చెవులో కోరికలు చెప్పుకోవడం ఈ గణేశుని విశిష్టతలు. భక్తుల కోరికలను ఈ స్వామివారి చెవిలో చెప్పుకోవడం ఈ గణేశుణ్ణి విశిష్టత. ఆ స్వామివారి దర్శనం మాకు బాగా జరిగింది. అలానే మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పక్క జిల్లాల నుంచి, అలానే పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత నిత్య అన్నదానం ఉంటుంది. దూరం నుంచి వచ్చిన భక్తులకు భోజన సదుపాయం ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి ప్రీతికరమైన ఉండ్రాలను ప్రసాదంగా ఇస్తారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము దర్శించుకున్న గుడి కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.